ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఆయేషా మీరా హత్య కేసు, దీని విచారణ మీద ఏపీ హైకోర్టు కల్పించుకుంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలు మొత్తం కోర్టుకు అందజేయాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆయేషా మీరా హత్యకి జరిగిన 5 ఏళ్ళు దాటిన ఇంతవరకు కేసు ఎలాంటి కొలికి రాలే, దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టు ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఏం చేసిందంటే, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఇది మనకి తెలిసిందేంటి, 2007 సంవత్సరంలో డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఈ ఫార్మసీ చదువుతున్న ఆయేషా అనుమానాస్పదంగా మృతి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు ఇంకా అప్పుడు సంచలనమైంది. ఇప్పుడు ఇంకా దర్యాప్తు సిబిఐ కొనసాగుతూనే ఉంది. అయితే తమ కుమార్తె కేసు మళ్ళీ విచారించాలని 2018లో హైకోర్టు తీర్పునిచ్చే విషయాన్ని కూడా వీళ్ళు దరఖాస్తులో పేర్కొన్నారు. ఎవరు? ఆయేషా తల్లి షంషాద్ బేగం మరియు సయ్యద్ ఇక్బాల్. విజయవాడ మహిళల సెషన్స్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసింది ఎవరో తేల్చాలని కూడా హైకోర్టు ప్రస్తుతం ఈ ఆయేషా తల్లిదండ్రులు తమ పిటిషన్లో కోరుకున్నారు. దర్యాప్తును సిబిఐ సాగదీస్తుందని ఆరోపిస్తూ దర్యాప్తునకు ఒక పూర్తి చేసేందుకు గడువు నిర్ణయించాలని కూడా వీళ్ళు హైకోర్టు కోరిండ్రు. సానుకూలంగా స్పందించిన హైకోర్టు దరఖాస్తు విచారణ చేపట్టి సిబిఐ హైదరాబాదు, విశాఖపట్నం సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు సాగిన విచారణ సంబంధించిన పూర్తి వివరాలు 4 వారాల్లోగా తమకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.